ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో సేవ చేయడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావించాలి. బాబా కూడా ఎవరికైతే సేవాగుణం ఉంటుందో, ఎవరైతే సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి వారిని ఎవరిని కూడా బాబా వదలరు. ఎందుకంటే ఈ కలియుగంలో తరించేటువంటి మార్గం ఒక్క సేవ మాత్రమే. ఆ సేవ వివిధ రూపాలలో ఉండవచ్చు. ఏ రూపంలో మనం సేవ చేసినా సరే బాబా సంతోషిస్తారు. మన ఆసక్తులను బట్టి కొంతమందికి అన్నదాన సేవ చాలా ఇష్టము, కొంతమందికి విద్యను అందించడం అనేటువంటిదంటే ఆసక్తి, కొంతమందికి బాబాకు మంచి అలంకారం చేయాలనేటువంటిది ఒక ఆసక్తి. మన ఆసక్తిని బట్టే బాబా మనకు అద్భుతమైనటువంటి సేవనిస్తారు. వారితో రుణానుబంధం ఉన్నటువంటి వారిని వారి వద్దకు తెచ్చుకొని ఎంత అద్భుతమైనటువంటి సేవలను బాబా వారికి అప్పగిస్తారంటే, ఇటీవల కాలంలో షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. పూణేకి చెందినటువంటి ఒక యువకుడు తను చేసేటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని వదిలేసి, ఎందుకంటే తనకు చిన్నప్పటి నుంచి ఒక ఆసక్తి ఉంది, పర్ఫ్యూమ్ తయారీలో తను నేర్చుకున్నటువంటి దాన్నే ఉపాధిగా పెట్టుకోవాలని చెప్పి అనుకున్నారు. చాలామంది అనవసరంగా మంచి కెరియర్ని వదిలేసి ఈ పర్ఫ్యూమ్ బిజినెస్ అనేటువంటిది ఎంతవరకు ఆదరణ లభిస్తుందని చెప్పి చాలామంది కుటుంబ సభ్యులు కూడా దాన్ని వ్యతిరేకించారు. అయితే షిరిడీలో మీరందరూ చాలామంది వెళ్ళినప్పుడు దర్శిస్తూ ఉంటారుగా, సాయి తీర్థ అనేటువంటి ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ఒక షాప్ తీసుకొని సెంటు తయారీ షాప్ను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు నిజంగా అద్భుతంగా సెంట్లను తయారు చేస్తూ ఉంటారు. మనకు కావలసినట్టు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. అయితే అక్కడికి వెళ్ళి ఒక సెంట్ కొనాలి అనేటువంటి దాంతో వెళ్ళినప్పుడు వారు మాటల్లో చాలా విషయాలు చెప్పారు. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, తనకు తెలిసినటువంటి ఒక సాయి బంధువు తన కుమారుణ్ణి తీసుకొని షిరిడీకి వస్తుంది. ఆ కుమారుడు కాస్త మెంటల్లీ ఛాలెంజ్డ్, బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లవాడు. ఆ పిల్లవాడిని తను హారతి సమయంలో ఒక్కతే మెయింటైన్ చేయలేక ఈ షాప్ యజమాని కూడా తీసుకొని హారతికి తీసుకెళ్తుంది. మనకు హారతి సమయంలో స్త్రీల లైన్ ఉంటుంది కదా, అటు పక్కనే ఒక డోర్ ఉంటుంది, అక్కడ కూర్చోబెట్టి ఆ బాబుకు హారతి చూపెడుతూ ఉన్నారు. హారతికి సిద్ధం చేస్తున్నప్పుడు బాబా యొక్క వస్త్రాలకు, బాబాకు కట్టేటువంటి వస్త్రాలకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దానికి డియోడ్రెంట్ రాయడం చూశాడు. అరే, బాబాకు ఇంత కాస్ట్లీ బట్టలు వేస్తున్నారే, వస్త్రాలు కప్పుతున్నారే, దానికి డియోడ్రెంట్ పూయడం ఏంటి? బాబాకి ఏం తక్కువ, మంచి పర్ఫ్యూమ్ కొడితే ఏం పోతుంది అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే తనకు ఒక ఆలోచన వస్తుంది. నేను ఇక్కడ పర్ఫ్యూమ్ షాప్ పెట్టాను కదా, ఇక్కడ నేను ఉపాధి పొందుతున్నానంటే అది బాబా దయ వల్ల కదా, బాబాకు నేను పర్ఫ్యూమ్ ఇచ్చేటువంటి అవకాశం వస్తే బాగుండు అని చెప్పి అనుకున్నాడు. సరే, హారతి అయిపోయింది, షాప్కి వచ్చేసారు. ఒక వారం రోజుల తర్వాత ఎవరైతే టెంపుల్ ఇన్ఛార్జ్ ఉన్నారో వారి కుటుంబంతో సహా ఆ షాప్కు రావడం జరిగింది. అతను తయారు చేసి ఇచ్చినటువంటి ఆ పర్ఫ్యూమ్లు వారికి ఎంతగానో నచ్చాయి. అయితే ఆ టెంపుల్ ఇన్ఛార్జ్ అడిగారు, మీరు బాబా వస్త్రాలకు కొట్టడానికి ఏమైనా స్పెషల్గా పర్ఫ్యూమ్ తయారు చేసి ఇస్తారా? మీరు శాంపిల్ కనుక ఇస్తే నేను అప్రూవల్ తీసుకొని ఇక్కడే మేము కొనుగోలు చేస్తాము అని అంటారు. అతనికి ఆశ్చర్యం వేసింది. వారం రోజుల క్రితం తన మనసులో ఉద్భవించినటువంటి కోరిక. రాత్రంతా ఆలోచిస్తాడు, నేను బాబాకు ఖరీదుకు పర్ఫ్యూమ్ ఇవ్వడం ఏమిటి, తప్పు అని చెప్పి తెల్లారి ఒక 1/2 లీటర్ పర్ఫ్యూము తీసుకెళ్ళి ఆ టెంపుల్ ఇన్ఛార్జికి ఫోన్ చేసి బయటికి వస్తే అతను లోపలికి తీసుకెళ్ళి ఆ పర్ఫ్యూమ్ అందజేయడం జరిగింది. తన ముందే ఆ బట్టలకు ఆ పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తుంటే బాబా వస్త్రాలకు తనకి ఎంతో ఆనందం లభించింది. అడిగాడు, మీరు ఒక కొటేషన్ ఇస్తే దాన్ని నేను అప్రూవల్ చేయిస్తానని చెప్పి టెంపుల్ ఇన్ఛార్జ్ అడుగుతారు, షిరిడి టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ఛార్జ్. అతను అంటాడు, నాకు ఏ డబ్బు వద్దు, ప్రతీ నెల నేను ఒక 1/2 లీటర్ సెంటును బాబా గారికి ఉచితంగా నేను సమర్పించుకుంటాను అని అంటారు. అప్పుడు ఆ టెంపుల్ ఇన్ఛార్జ్ అంటారు, ఈ 1/2 లీటర్ బాటిల్ సరిపోదేమో, ఎందుకంటే బాబాకు రోజుకు 3 నుంచి 4 వస్త్రాలు మారుస్తాం, సమాధి పైన వస్త్రం, అదేవిధంగా బాబా కట్టే వస్త్రం, నాకు తెలిసిది 15 రోజులకు మించి రాదు అని అంటారు.
పర్వాలేదు, నేను 2 బాటిల్స్ నేను ఇస్తానని అంటారు. ఆ టెంపుల్ ఇన్ఛార్జ్ ఎంతో సంతోషించి అతన్ని సత్కరించి పంపించారు. తర్వాత జరిగినటువంటి చమత్కారం ఏమిటంటే, మరుసటి నెల 2 పర్ఫ్యూమ్ 1/2 లీటర్ బాటిళ్లను తీసుకెళ్ళి టెంపుల్లో హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేస్తే విచిత్రం ఏమిటంటే, తను ఏ పర్ఫ్యూమ్నైతే బాబాకు సమర్పించారో ఆ పర్ఫ్యూమ్ ఫ్లేవరు ఆ నెల 30 లీటర్లు అమ్మగలిగారు. అలా ప్రతి నెల కూడా తను ఇచ్చేటువంటి పర్ఫ్యూమ్ను మార్చి ఇస్తున్నాడు. 2వ నెల మరొక ఫ్లేవర్ని ఇస్తే 2వ నెలలో తనకు బాబాకు ఏదైతే సమర్పించాడో ఆ ఫ్లేవరే ఎక్కువగా అమ్ముడుపోయింది. దీంతో బాబా చమత్కారాన్ని మరింత చూడాలని చెప్పి ఏం చేశారంటే, 3వ నెల 1/2 లీటర్ ఒక పర్ఫ్యూము, మరొక 1/2 లీటర్ మరొక ఫ్లేవర్, 2 ఫ్లేవర్స్ను బాబాకు సమర్పించాడు. నిజంగా ఒక్క ఫ్లేవర్ సమర్పిస్తే అదే ఫ్లేవర్ ఎక్కువగా అమ్ముడుపోతుంది. మరి 2 సమర్పించాను కదా, ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే, 3వ నెలలో ఆ 2 ఫ్లేవర్లకు సంబంధించినటువంటి ఆ సెంట్లే అధిక మొత్తంలో అమ్మగలిగారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా మనకు ఒక సేవను అప్పగించారంటే ఆ సేవ వారు స్వీకరించి మనకు ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారు. ఈరోజు చాలామంది బాబా సేవా మార్గంలో మొదటిసారి పాల్గొన్నప్పుడు వారు ఏ నిశ్చయంతో అయితే బాబాకు సమర్పిస్తారు, బాబా నా వ్యాపారం బాగా ఉండాలని చెప్పి సమర్పించినటువంటి వాళ్ళ వ్యాపారాలు చాలా వృద్ధిలోకి వచ్చాయి. షిరిడీలో పళ్ళు అమ్ముకునేటువంటి వారు చాలామందిని నేను చూస్తాను. పళ్ళు అమ్ముకునేటువంటి వారు ఉదయాన్నే 7-8 గంటలకు వచ్చి ఒక దానిమ్మ పళ్ళు అమ్ముకునేటువంటి తల్లి నేను స్వయంగా చూసినటువంటిది. బాబాకు నమస్కరించుకొని ఒక గ్లాసు నిండా పోసినటువంటి ద్రాక్ష పళ్ళను ఆ లైన్లో నిలిచినటువంటి వాళ్ళకి ఇచ్చి, ఇది బాబాకు సమర్పించండి, మొదటిది బాబా స్వీకరిస్తే ఈరోజు నా పనులన్నీ కూడా అమ్ముడుపోతాయని చెప్పించింది. నాకు ఆసక్తితో ఆవిడని అడిగాను, అమ్మా నువ్వు రోజు ఇలానే చేస్తావంటే, నేను రోజు నిత్య నియమంగా మొదటి గ్లాసు దానిమ్మ గింజలు కానీ నేను ఏది తెస్తుంది ద్రాక్ష పళ్ళు కానీ బాబాకు నేను సమర్పిస్తాను. మధ్యాహ్నం 1 గంట లోపు నేను తెచ్చినటువంటి పనులన్నీ కూడా అయిపోతాయి. అయితే బాబాకు సమర్పించిన తర్వాత ఏదైనా మార్పు మీరు గమనించారా అని అడిగాను. అయ్యా, ఇంతకుముందు నేను గంప నిండా పళ్ళు తెస్తే మధ్యాహ్నం భోజనం చేయకుండా ఒక సమోసావో కచోరియో తిని రాత్రి వరకు పండ్లు అమ్మేదాన్ని. కానీ బాబా నా ఆకలిని నా పరిస్థితిని గమనించి మధ్యాహ్నంలోపే నేను తెచ్చిన పండ్లన్నీ కూడా అమ్ముడుపోయేలాగా చేస్తున్నారు. నేను ఇంటికెళ్ళి ఈ వయసులో నేను తినాల్సినటువంటి సమయానికి నేను తిని సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకునేటువంటి అదృష్టాన్ని ఆ బాబా ఇచ్చారు. కాబట్టి ప్రతిరోజు నేను ద్వారకామయ్య ముందుకొచ్చి మొదటి పండునో మొదటి ఒలిచినటువంటి దానిమ్మ పళ్ళనో బాబాకు సమర్పిస్తాను. ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా, బిడ్డ నేను ఈ వ్యాపారం ద్వారా నేను లక్షలు సంపాదించాలనేటువంటి ఆశనో వేలు సంపాదించినటువంటి ఆశనో లేదు. ఇంట్లో మా ఆయన మంచాన పడి ఉన్నాడు. మందు గోళీలకు, ఆయన హాస్పిటల్ ఖర్చుకు, చిన్న చిన్న ఖర్చులకు వస్తే చాలు, బిడ్డలపైన ఆధారపడకుండా నా భర్తను చూసుకోవాలని చెప్పి నేను నెత్తిన గంప పెట్టుకొని ఇక్కడి దాకా వచ్చి పళ్ళమ్ముతున్నానంది. నిజంగా బాబా ఎంత దయామయుడంటే, ఎవరెవరికి ఎప్పుడు ఏది కావాలో దాన్ని అనుగ్రహిస్తారు. బాబా దృష్టిలో పేదవారు గొప్పవారు సంపన్నులు అనేటువంటి తేడా ఉండదు. ఎవరికి ఏ అనుగ్రహం ఇవ్వాలో అనుగ్రహం ఇస్తారు. బాబా ఒక భక్తుడిని తన సేవలో పెట్టుకోవడానికి వారిచ్చేటువంటి అనుగ్రహము చాలా గొప్పదిగా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం గుర్తించాలి. మహేంద్ర ఆటోమేటిక్స్ కంపెనీ వారు ఏ కొత్త వాహనం వచ్చినా మొదటి వాహనాన్ని బాబాకు సమర్పిస్తారు. వాళ్ళు ఏదొచ్చినా సరే, స్కూటర్ దగ్గర నుంచి ప్రతీది కూడా. ఎందుకు? 1945లో మహేంద్ర కంపెనీ ఏర్పాటు చేయబడుతుంది. దాంట్లో 3 డైరెక్టర్లు ఉంటారు. ఒకరు జేసీ మహేంద్ర, ఇంకొకరు కేసీ మహేంద్ర. వీరితో పాటు ఇంకొక ఆయన మాలిక్ నహీం అహ్మద్ అని చెప్పి ఇంకొక పార్ట్నర్ ఉంటారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అహ్మద్ భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. వీరిద్దరే ఈ కంపెనీ నడపాల్సి వచ్చింది. మొదట మహీంద్రా కంపెనీ కేవలం స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉంది. ఆ తర్వాత ఆటోమేటివ్ రంగంలోకి వచ్చినప్పుడు జేసీ మహీంద్రా షిరిడీని దర్శిస్తారు. దర్శించి బాబాను అడుగుతారు, బాబా కొత్త వ్యాపారంలోకి దిగుతున్నాం, అది కూడా ఆటోమేటివ్ రంగం. నిజానికి ఆ రోజుల్లో స్కూటర్లు అమ్మేటువంటి సంఖ్య కూడా చాలా తక్కువ. ముఖ్యంగా ట్రాక్టర్లు, అదేవిధంగా జీప్లు, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి దిగాలనేటువంటిది వారి యొక్క అభిమతం. షిరిడీకి వచ్చి బాబా ముందు నిలబడి బాబాను ప్రార్థిస్తే పూజారి బాబా పాదాల వద్దనున్నటువంటి 2 గులాబీ పూలను వారికి ఇస్తారు. ఇస్తే జేసీ మహీంద్రా ఇది బాబా అనుగ్రహం అని భావిస్తాడు. బాబా ఆటోమేటివ్ రంగంలోకి దిగమంటున్నాడు కాబట్టి వాహనాల తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకొని ఆ రోజు బాబాకు మాట ఇచ్చి వెళ్తాడు. బాబా, నా కంపెనీలో నుంచి బయటికి వచ్చినటువంటి మొదటి ప్రోడక్ట్ అది నీకే సమర్పిస్తా అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత నుంచి వారు తయారు చేసినటువంటి స్కూటర్ దగ్గర నుంచి, ట్రాక్టర్ దగ్గర నుంచి, జీప్ దగ్గర నుంచి ఈరోజు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేయబడుతున్నటువంటి ఎలక్ట్రిక్ కార్లను కూడా సంస్థానానికి సమర్పించడం జరిగింది. ఎందుకంటే బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని, వారి కృపను మహేంద్ర కుటుంబం గుర్తుపెట్టుకుంది. జేసీ మహేంద్ర తన కుమారుడు ఆనంద్ మహేంద్ర బాధ్యతలు తీసుకున్నప్పుడు చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తరం తర్వాత కూడా మనం బాబాకు పడ్డటువంటి రుణాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఈరోజు మోటార్ రంగంలో ఇంత సక్సెస్ సాధించామంటే అది బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం కాబట్టి మర్చిపోకూడదని చెప్పి చెప్తారు. ఇప్పటి వరకు కూడా వారు ఆ కృతజ్ఞతను తప్పలేదు, ఆ సేవను తప్పలేదు. సంస్థాన అవసరాలకు అనుగుణంగా ప్రతి వాహనాన్ని కూడా మహేంద్ర అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం సచ్చరితలో చదివినటువంటి వాటన్నింటి ప్రతిబింబాలుగా ఈ లీలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్యామకర్ణ తల్లికి పిల్లలు పుట్టకపోతే ఆ యజమాని వచ్చి బాబాను అడుగుతాడు, బాబా నా దగ్గర మంచి జాతి గుర్రం ఉంది కానీ దానికి పిల్లలు పుట్టట్లేదు, మీ అనుగ్రహం వల్ల దానికి పిల్లలు పుడితే మొదటి పిల్లను మీకు అప్పగిస్తాను అని అన్నారు. బాబా కృప వల్ల, ఆశీర్వాదం వల్ల శ్యామకర్ణి జన్మిస్తుంది ఆ గుర్రానికి. నిజంగా ఒక గొప్ప మిరాకిల్. ఆ తర్వాత శ్యామకర్ణని తీసుకొచ్చి బాబాకు అప్పగిస్తారు. మొక్కుకున్నటువంటి మొక్కును ఆ గుర్రపు యజమాని తీర్చుకుంటాడు. సేమ్ ఈరోజు మహేంద్ర విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం బాబాకు ఏదైనా సమర్పిస్తే ఖచ్చితంగా మనం ఏ రంగంలో అయితే ఉన్నామో, విద్య, ఉపాధి, వ్యాపారం, ఎందులోనైనా సరే ఖచ్చితమైనటువంటి ఉన్నతి మనకు లభిస్తుంది. మీకు ఒక అద్భుతమైనటువంటి లీలను చెప్తాను. ఒక అమ్మాయికి భగవంతుని పట్ల ఎటువంటి విశ్వాసం లేదు, ఏ భగవంతుడైనా సరే, కానీ తల్లిదండ్రులు మాత్రము గొప్ప భక్తులు. తను చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుగ్గా ఉండి భగవంతుని కోరాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా చదువులో వెనుకబడితేనో, ఇంకా మంచి ర్యాంక్ రావాలనుకుంటేనో భగవంతుణ్ణి మొక్కేటువంటి అవకాశం చిన్న వయసులో ఉంటుంది. కాబట్టి అమ్మాయికి ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంకే వచ్చేది. దాంతో భగవంతుణ్ణి ఏమీ అడగాల్సినటువంటి పరిస్థితి లేదు. అట్లా అమెరికా పోయేంత వరకు కూడా ఏ భగవంతుని కృప కోసం ఎక్కడా కూడా చేతులు చాచలేదు. కానీ రుణానుబంధం ఉన్నటువంటి బాబా వదిలేస్తాడా? వదిలేడు కదా. ఆవిడకు అసలైనటువంటి చిక్కు ఎప్పుడైతే వచ్చిందో ఆ సందర్భంలో బాబా ఎంటర్ అయ్యాడు. H1 వీసా కోసము తను ఇండియా వచ్చి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు చేసుకొని మామూలుగా ఈజీగానే అయిపోతుందిలే అని చెప్పి, ఎందుకంటే డ్రాప్ బాక్స్లో వేయడం, ఆల్రెడీ తను అక్కడ శాశ్వతమైనటువంటి ఉద్యోగం పొంది ఉంది, దాంట్లో H1 వీసా రాకపోవడానికి ఏం సమస్య ఉంటుంది. కానీ ఏ ఎంప్లాయర్ అయితే ఉన్నాడో అతను ఈ అమ్మాయికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాచారము ఇవ్వకపోవడం వల్ల ఈవిడ యొక్క H1 వీసా తిరస్కరించబడ్డది. అప్పుడు మొదలైంది ఆందోళన. అరే, H1 వీసా ఈ విధంగా రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ నేను ఏ విధంగా US వెళ్ళాలి అన్నటువంటి ఆందోళనలో ఉంటుంది. ఆ రోజు రాత్రి తను అంతో ఇంతో
వాళ్ళ కుటుంబ ఇలవేల్పైనటువంటి కనకదుర్గమ్మ పైన కొంత భక్తి కలిగి ఉంటుంది. ఆ కనకదుర్గమ్మ తల్లి ఒక కాషాయపు వస్త్రం వేసుకున్నటువంటి ఆ సాధువును చూపెట్టి, నీవు ఈయనను ఆశ్రయించు, నీ సమస్య తీరుతుంది అని చెప్పి అమ్మవారు చెప్తుంది. తెల్లారి వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మా ఇట్లా అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి ఒక సాధువును చూపెట్టి నీ సమస్య తీరుతుంది అని చెప్పింది అని అంటే, అవునమ్మా, నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాకు ఈ సచ్చరిత ఇచ్చింది, నాకు ఏ కష్టం వచ్చినా దీనినే పట్టుకుంటాను నేను. అమ్మవారు చెప్పింది సాక్షాత్తు బాబా గురించేనమ్మా అని చెప్పి ఆ కూతురికి ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తుంది. అమ్మా, బాబా లీలలు ఒక సమయానికి ఒక కాలానికి పరిమితమైనటువంటిది కాదు. నువ్వు ఏ విధంగా అయితే వీసా రాకుండా అలజడితో ఉన్నావో, బాబా ఉన్న సమయంలో కూడా సప్తశృంగి మాత పూజారి మనస్సు అల్లకల్లోలంగా ఉండి శాంతిని కోల్పోతే ఆ పూజారికి అమ్మవారు ప్రత్యక్షమై చెప్తున్నారమ్మా స్వప్నంలో, నీకే విధంగా అయితే కనకదుర్గమ్మ వారు చెప్పారో ఆ పూజారికి కూడా చెప్తుంది, నువ్వు వెళ్ళి బాబాను దర్శించుకో అని చెప్తుంది. బాబా అంటే శివుడని నాసికెళ్తాడు. త్రయంబకేశ్వరంలో ఉండి 6 మాసాల పాటు శివుడికి అభిషేకాలు జపాలు ఇవన్నీ చేసినా సరే మనసు శాంతించలేదు. మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారిని అడిగితే బాబా అంటే త్రయంబకేశ్వరంలో ఉన్నటువంటి శివుడు కాదు, షిరిడీలో ఉన్నటువంటి బాబా అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత షామాను పంపించి ఆ పూజారిని షిరిడి దాకా తీసుకెళ్తారు. ఆ తర్వాత అతని మనస్సు శాంతి కలుగుతుంది. అమ్మ, ప్రతి భక్తుడి విషయంలో ఆ రోజు ఆ భక్తులకు ఏ విధంగా అయితే అనుభవాలు జరిగాయో ఈరోజు కూడా భక్తులకు అవే రకమైనటువంటి అనుభవాలు జరుగుతున్నాయమ్మా. నువ్వు ఏమాత్రం కూడా సంశయించకుండా ఇదిగో ఈ సచ్చరిత పారాయణ చేయి, 7 రోజుల్లో ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చెప్తుంది. పారాయణ పూర్తయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. సెకండరీ ఇంటర్వ్యూకు వచ్చేటువంటి ఒక అవకాశాన్ని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ అధికారులు ఒక మెయిల్ పంపుతారు. ఆ సమయంలోనే ఆవిడకు మరొక మెయిల్ వస్తుంది. ఏంటంటే, మొన్నటి వరకు ఏ క్లయింట్ దగ్గర అయితే కంపెనీ నుంచి పనిచేసిందో ఆ క్లయింటు తనను శాశ్వతమైనటువంటి ఉద్యోగిగా నియమించడానికి అంగీకారం తెలియజేస్తారు. ఈ సమాచారాన్ని అంతా కూడా ఇమిగ్రేషన్ వాళ్లకు సమర్పిస్తే వెంటనే వారు పాత ఎంప్లాయర్ నుంచి కొత్త ఎంప్లాయర్ నుంచి సమాచారాన్ని సేకరించి ఆ అమ్మాయికి వీసా మంజూరు చేస్తారు. అంటే తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డకు ఏదో ఒక సమయంలో సంక్లిష్టమైనటువంటి పరిస్థితి రాక మానదు. ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాబా పాదాల వద్దకు వెళ్తారు. ఆ తర్వాత సద్గురువు పట్ల అమ్మాయికి అనన్యమైనటువంటి భక్తి కుదిరి జీవితంలో ఏ సమస్య ఏ సవాళ్ళు వచ్చినా సరే బాబా ఖచ్చితంగా దానిలో నుంచి బయటపడేస్తారనేటువంటి ఒక విశ్వాసం ఆ అమ్మాయిలో నెలకొంది. బాబా అంటే కేవలం ఒక పూజనో లేకపోతే ఒక భగవంతునిగానో కాదు, సరైనటువంటి సమయంలో మనల్ని ఎవరైతే ఆదుకుంటారో ఆ వారే మనకు అసలైనటువంటి ఆప్తులు. బాబా మన జీవితంలో ఒక భగవంతుని కంటే కూడా మనం చూడాల్సినటువంటిది సరైనటువంటి సమయంలో మనల్ని సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు తీసేటువంటి ఒక ఆపద్బాంధవం. బాబా ఆలోచించినట్టుగా, బాబా తప్పించినట్టుగా నాకు తెలిసి ఏ దైవం కూడా ఇంతగా తప్పించరు. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రతి దేవీ దేవతామూర్తులు తమ భక్తులను సద్గురువులకు అప్పగిస్తారు. మనకి ఏ సద్గురువుతో రుణానుబంధం ఉందో ఆ సద్గురువు వారు అప్పగిస్తారు. ఈరోజు మీరు చూసినట్టయితే భక్తి మార్గంలో ఉన్నటువంటి వారు మెజారిటీ భక్తులు ఈరోజు సద్గురు అనేటువంటి బాబాను ఆశ్రయించి ఉన్నారు. కొంతమంది రాఘవేంద్ర స్వామిని, కొంతమంది దత్తాత్రేయ స్వామిని, ఇట్లా వారి రుణాన్ని బట్టి వారు కొంతమంది శ్రీపాద శ్రీవల్లభులకు, కొంతమంది గజానన్ మహారాజుకు, ఇట్లా సద్గురు ఆశ్రితులే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజంలో 190% మాత్రం సద్గురు ఆశ్రయంలో ఉన్నటువంటి భక్తులే ఎక్కువ మంది ఉన్నారు. సద్గురు ఆశ్రయం లేకుండా ఈ కలియుగంలో భక్తి మార్గంలో మనం తరించలేము. మనకు ఇలవేల్పు అమ్మవారు ఉండవచ్చు, వెంకటేశ్వర స్వామి ఉండవచ్చు, కానీ దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్ మాత్రము ఖచ్చితంగా సద్గురు ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో. వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి వారు
చాలామంది శ్రీ సాయిబాబా పట్ల భక్తిని ప్రేమను కలిగి ఉంటారు. అందుకని మీరు చూడండి, చాలా చోట్ల వెంకట సాయి అని ఉంటుంది షాపులకు కానీ ఎక్కడ కానీ, లేకపోతే శివసాయి అని ఉంటుంది. ఈశ్వరుణ్ణి కొలిచేవారు, దత్తుణ్ణి కొలిచేవారు దత్తసాయి అని పెట్టుకుంటారు బిజినెస్లకు. ఈరోజు చాలా బిజినెస్లకు కానీ లేకపోతే పిల్లల పేర్లలో కానీ ఇవి బాగా మనకు కనిపిస్తాయి కదా. వెంకట సాయి ఒకటి, శివసాయి ఒకటి, దత్తసాయి ఒకటి, సాయిరామ్ ఒకటి. ఇవన్నీ కూడా మనకు ట్రేడింగ్లలో కానీ లేకపోతే పిల్లల పేర్లలో కానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే మనం చేసేటువంటి పనికి ఒక ఊతకర్ర కావాలి, సపోర్ట్ స్ట్రక్చర్, అది మనం పడిపోకుండా. మన నిత్య జీవితంలో చేసేటువంటి వ్యాపారంలో, ఉద్యోగంలో చాలా మట్టుకు మన సొంత బుర్ర పనిచేయదు. ఆ సొంత బుర్ర పనిచేయనప్పుడు మనప్పుడు ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో సద్గురు అనేటువంటి ఒక సపోర్ట్ మనల్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉంటుంది. నువ్వు పడిపోతుంటే ఆ సపోర్ట్ స్ట్రక్చరు నిన్ను నిలబెడుతుంది. వంగిపోతావేమో కానీ పడిపోవు మనం. అది బాబా మార్గంలో ఉన్నటువంటి గొప్పతనం. దాము అన్న పడిపోయేవాడు, కానీ బాబా నిక్కచ్చి సమాధానంతో నిలబెట్టగలిగాడు దాము అన్నాను. మన విషయంలో కూడా బాబా ఎప్పుడైనా సరే మనం పడిపోతుంటే వేరే వాళ్ళకు ₹1,00,00,000 నష్టం జరిగితే మనం ₹1,00,000 నష్టంతో తప్పించుకుంటాం. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది గుర్తించాలి. చాలామంది ఆ 1,00,000 నష్టపోయినందుకే చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళని చూడండి, వాళ్ళు కొన్ని కోట్లు నష్టపోయి ఉంటారు, మీకంటే కొన్ని వందల రెట్ల నష్టాన్ని వాళ్ళు చవిచూసి ఉంటారు. కానీ బాబా మన వెంట ఉండడం వల్ల కొద్దిపాటి నష్టంతో మనం బయటపడతాం. బాబా తన భక్తుడికి ఏ సమయంలో ఏ ఆసరా కావాలో. ఒక యువకుడు యూపీపీఎస్సీ పరీక్ష రాస్తూ ఉన్నాడు. 3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత 4వ అటెంప్ట్ చేసే ముందు వాళ్ళ ఇంట్లో గణపతి హోమం చేస్తారు. గణపతి అన్ని విద్యలకు అధిపతి కదా. ఈసారి ఎట్లయినా సరే యూపీపీఎస్సీలో మంచి ర్యాంకును సాధించి పోస్టింగ్ పొందాలనేటువంటి ఆ సంకల్పంతో చేయిస్తారు. ఆ రోజు రాత్రి ఆ యువకుడి స్వప్నంలో గణపతి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై, నేను నీకు బుద్ధిని ఇచ్చాను, నీకు కావలసినటువంటి సామర్థ్యాలను ఇచ్చాను, కానీ నువ్వు వాటిని సరైనటువంటి పద్ధతిలో ఆచరణలో పెట్టలేకపోతున్నావు. కాబట్టి నీకు ఒక గురువును అప్పగిస్తున్నాను. ఆయన స్మరణ చేస్తూ ఆయన ధ్యాసలో ఉంటూ ఈసారి నువ్వు ప్రయత్నం చేయి, తప్పకుండా నీ ప్రయత్నం ఫలిస్తుంది అని అంటారు. ఎక్కడో అల్లంత దూరాన ఒక సిలౌట్ షాట్లో ఒక సాధువు వెనకాల తలగుడ్డ ముడి వేసి ఉండి కనిపిస్తారు. తెల్లారి వాళ్ళ నాన్న అడుగుతారు, నాన్న ఇట్లా గణపతి కలలోకి వచ్చి వారు చెప్పారు ఒక గురువును ఆశ్రయించని, ఆ గురువు ఆకారం నాకు సరిగ్గా కనిపించలేదు, కానీ వెనకాల నుంచి మాత్రం తలగుడ్డ ముడియేసి ఉంది అని అంటే, ఆయన్నే సాయిబాబా బిడ్డ, ఖచ్చితంగా నువ్వు గణపతి చెప్పినట్టు ఆ గణపతి మహారాజ్ ఒక మాట చెప్పాడంటే దానికి తిరిగి ఉండదు. కాబట్టి నువ్వు ఈరోజు నుంచి బాబాను ధ్యానిస్తూ ఉండు. నువ్వు చదివేటువంటి మొదటి పాఠం ప్రతిరోజు కూడా ఆయన చరిత్రలో ఒక పేజీ చదివి ఆ తర్వాత నువ్వు రోజు చేసేటువంటి విద్యా సాధనను చెయ్యి అని చెప్తారు. విచిత్రం ఏమిటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ విద్యార్థికి ఆ సంవత్సరము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 203వ ర్యాంక్ వస్తుంది. అంతకుముందు కనీసం ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళలేదు. చాలా సందర్భాల్లో మెయిన్స్లోనే 3 సార్లు మెయిన్స్లోనే వెనక్కి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఫారిన్ సర్వీస్లో ఉన్నటువంటి ఆయన ఎవరడిగినా ఒకటే చెప్తారు, సద్గురువును నమ్ముకుంటే మన యొక్క శక్తి సామర్థ్యాలకు వారు పదును పెడతారు. శక్తి సామర్థ్యాలు లేకుండా నువ్వు ఏ సాధన చేయకుండా చదవకుండా సద్గురువు నీకు సపోర్ట్ చేయడు. కొన్ని సందర్భాల్లో మనకు అమితమైనటువంటి పరిజ్ఞానం ఉన్నా సరే అది సరైనటువంటి సమయంలో మనం సద్వినియోగం చేసుకోలేకపోతాం, దాన్ని సరైనటువంటి దిశలో పెట్టలేకపోతాం. సద్గురువు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మనం గ్రహించినటువంటి దాన్ని, చదివినటువంటి దాన్ని పర్ఫెక్ట్గా పేపర్ మీద పెట్టించేది సద్గురువు మాత్రమే. ఇదేమీ కొత్తగా జరిగినటువంటి లీల కాదు. శవాడేకు బాబా చెప్తారు, ఈసారి నువ్వు ఉత్తీర్ణుడు కాలే కానీ వచ్చే సంవత్సరం నువ్వు పరీక్షకు కూర్చో, ఉత్తీర్ణుడు అవుతావు అని అంటారు.
అదే విషయాన్ని ఎంత నమ్మకంగా సపత్నేకర్తో చెప్తాడు. సపత్నేకర్ హేళన చేస్తారు కదా. ఒకసారి మనము ఓడిపోయామంటే ఖచ్చితంగా బాబా రెండోసారి మనల్ని గెలిపిస్తాడు. ఈ విశ్వాసాన్ని మనందరం కూడా పెట్టుకోవాలి. ఆ విశ్వాసం లేకుండా ఒక్కసారి ఓడిపోయి కింద పడిపోయి అయ్యయ్యో అని చెప్పి అల్లాడితే బాబా ఏం చేయలేడు. బాబా మనకు ఖచ్చితమైనటువంటి మాట ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావంటే, కొంత దూరం వెళ్ళి నువ్వు పడిపోయావంటే ఖచ్చితంగా ఏదో అనుభవం నీకు ఇస్తున్నాడు. నువ్వు ఉన్నటువంటి దిశ సరైనటువంటిది కాదు, నువ్వు చేస్తున్నటువంటి సాధన సరైనటువంటిది కాదు, ఇంకా మెరుగైనటువంటి సాధన నువ్వు చేయాలని చెప్పి బాబా మనకు ఏదో నిర్దేశిస్తున్నారనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. అలా గ్రహించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి శ్రీ సాయిబాబా అనేటువంటి తత్వము మన జీవితాల్లో ఒక కాన్ఫిడెన్స్ను నెలకొల్పుతుంది. ఆ కాన్ఫిడెన్సు మనం జీవితంలో ఆయా సందర్భంలో దేన్నైతే లీడ్ చేయాలో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అందులో అద్భుతమైనటువంటి సామర్థ్యాలను బాబా మనకు ఇస్తారు. ఈరోజు చాలామంది సాయి భక్తుల్లో ఉన్నటువంటి నమ్మకం ఏమిటంటే, ఏదైనా సరే సాధించగలుగుతామనేటువంటి విశ్వాసం. ఒకవేళ కింద పడిపోయినా సరే జీరో నుంచి తమ జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతామనేటువంటి ఒక స్థైర్యం. చాలామంది అమ్మాయిలు ఉద్యోగాల్లో చేరిన తర్వాత కుటుంబము, పిల్లలు ఈ బాధ్యత ఉన్నప్పుడు చాలామంది ఇక మేము ఆ ఉద్యోగాలకు పనికిరామేమో అనుకుంటారు. బాబా మార్గంలో ఉన్నటువంటి తల్లులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పనికొస్తారు. ఎందుకు పనికిరారు? నీ కొడుకో బిడ్డో ఎదిగిన తర్వాత మళ్ళీ ఏ 10 సంవత్సరాలకో నీ కెరియర్ ప్రారంభించు. నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళకపోతే అడుగు, బాబాయే తీసుకెళ్తాడు. బాబా పైన విశ్వాసం ఉంచు. బాబా ఉన్నారు, ఖచ్చితంగా నేను మళ్ళీ జీరో నుంచి 1000 రూపాయల నుంచి అయినా నేను మొదలు పెడతామనేటువంటి దాంతో ఉండండి. మిమ్మల్ని ఒక్క 4 ఏళ్లలో మీరు ఏ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేసి, ఒకవేళ నిజంగా మీరు ఆ 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉంటే ఆ 10 సంవత్సరాల్లో తర్వాత మీరు ఎంత సంపాదించే వాళ్ళో మళ్ళీ జీరో నుంచి ప్రారంభించిన తర్వాత వితిన్ ది మంత్స్ అండ్ ఇయర్స్లో మీరు గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఏదైతే కోల్పోయారో దాన్ని కూడా బాబా తిరిగిస్తారు. ఇది ఖచ్చితం, చాలామంది జీవితాల్లో జరిగినటువంటిది ఇది. కాబట్టి మనందరము కూడా ఉంచుకోవాల్సింది అచంచలమైనటువంటి విశ్వాసం మాత్రమే. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.